రాష్ట్రంలో జన సైనికులు క్రమశిక్షణ పాటించాలని ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెబుతుంటే, ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్న రైల్వే కోడూరు పట్టణంలో మాత్రం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర లాఠీతో ఓ మహిళపై వీరంగం చేశారు. ఇష్టానుసారంగా దాడికి ప్రయత్నం చేసిన సంఘటన తీవ్ర చర్చనీయాంశానికి దారితీసింది. రైల్వే కోడూరు నియోజకవర్గం కడప జిల్లా పరిధిలో ఉన్నప్పటికీ ఇక్కడి పరిస్థితి కానీ, వాతావరణం కానీ, ప్రజల మానసిక స్థితి కానీ, ఆలోచనలు కానీ చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఇక్కడ నీటి సదుపాయానికి కొరత లేదు, ఉద్యాన పంటలకు కొరత లేదు. ఆ పనులపైన సీరియస్గా దృష్టి సారించి పంటల సాగులో నిమగ్నమయ్యే ఈ ప్రాంత రైతులు రాజకీయాలు కూడా అదే రీతిలో సాగించేవారు. చరిత్రలో గత 40 సంవత్సరాల నుంచి ఒకసారి పరిస్థితే ఇదే కనిపిస్తుంది. కానీ రైల్వే కోడూరు పట్టణంలో గురువారం సాయంత్రం ఏమి జరిగిందనేది ఒకసారి ఈ వీడియోలో చూడండి. పట్టణంలోని టోల్ గేట్ సమీపంలో ఓ మహిళపై జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర లాఠీ తీసుకొని వీర విహారం చేయడానికి విఫలయత్నం చేస్తే కొంతమంది ఆయన అడ్డుకున్నారు. సాక్షాత్తు పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు. ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితుల నేపథ్యంలోకి వెళితే, రైల్వే కోడూరు నియోజకవర్గం అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటగా ఉండేది. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత 2004 నుంచి వరుసగా కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ గెలిచేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటెత్తు పోకడలు సాగించడం వల్ల ఆ పార్టీ నుంచి విభేదించి ముక్కా రూపానందరెడ్డి బయటికి వచ్చారు. తెలుగుదేశం పార్టీలో చేరి ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా తీసుకున్నారు. అప్పటికే రైల్వే కోడూరులో మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు కూడా చక్రం తిప్పే స్థాయిలో ఉన్నారు. దీనికంటే ముందు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కస్తూరి విశ్వనాయుడు చిట్వేలి మండలం కస్తూరిపల్లె. ఆయన పారిశ్రామికంగా సుస్థిర స్థానం సంపాదించుకున్న వ్యక్తిగత ఆర్థికంగా బలంగా ఉన్నారు. అయితే వీరిద్దరినీ కాదని 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న ముక్కా రూపానందరెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కన్విన్స్ చేసి జనసేన పార్టీ ద్వారా అరవ శ్రీధర్ తన ప్రియ శిష్యుడిని, కావలసిన వ్యక్తిని తీసుకొచ్చి రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా పోటీ చేయించారు. అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారి రైల్వే కోడూరు నియోజకవర్గంలో తన ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీనికి కూడా ఒక ప్రధాన కారణం ఉంది. ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిన తర్వాత రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి స్పిన్ స్పెడ్ చైర్మన్గా పనిచేసిన కట్టా నారాయణ నాయుడు మరణానంతరం ఆ పార్టీలో కొంతమంది నాయకులు పార్టీ ఉనికిని కాపాడుకుంటూ వచ్చారు. కట్టా నారాయణ మరణం తర్వాత తెలుగుదేశం పార్టీ ఉనికికి కూడా ప్రమాదం ఏర్పడినా ఓటు బ్యాంకు, ప్రజల మద్దతు, అభిమానం మెండుగానే ఉందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ కూడా కూటమి ధర్మాన్ని పాటించి తెలుగుదేశం పార్టీలో ఉన్న ముక్కా రూపానందరెడ్డి అరవ శ్రీధర్కు టికెట్ ఇప్పించడం ద్వారా ఎమ్మెల్యే చేశారు. అయితే 3 నెలల కిందట ఓ మహిళతో ఆయన సాగించిన రామాయణం, ప్రేమాయణం అనేది విశృంఖలంగా మారి ఇద్దరు రోడ్డున పడ్డారు. దీనికి సంబంధించి కేసులు కూడా నమోదయ్యాయి. దీనిపైన హైకోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఇదిలా ఉంటే తనను పెళ్లి చేసుకుంటానని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మోసం చేశాడంటూ హర్షవీణ అనే ఒక ఉద్యోగిని బహిరంగంగా వీడియోలు విడుదల చేయడంతో పాటు కేసులు కూడా పెట్టింది. ఈ వ్యవహారం చిలిచేకి గాలివానగా మారడంతో కొన్ని రోజుల పాటు పార్టీ కార్యక్రమాలకు అరవ శ్రీధర్ను దూరంగా ఉంచాలంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాలలో కూడా ఆయన కనిపించిన దాఖలాలు చాలా తక్కువ. ఇదిలా ఉంటే అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులోనూ రాజ్యసభలోనూ బిల్లు ఆమోదించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అవకాశాన్ని, ఈ సందర్భాన్ని పండుగలా నిర్వహించుకునే స్థితిలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన శ్రేణులు విశృంఖలంగా అనేక ప్రాంతాలలో తమ ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తూ ప్రదర్శనలు నిర్వహించడంతో పాటు దీపాలు కూడా వెలిగించారు. ఇదే సందర్భంలో రైల్వే కోడూరు పట్టణం టోల్ గేటుకు సమీపంలోని పూల దుకాణాల వద్దకు వచ్చిన హర్షవీణపై జనసేన పార్టీ కార్యకర్తలు, శ్రేణులు దాడికి ప్రయత్నం చేస్తే నివారించాల్సింది పోయి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర పోలీసుల నుంచి లాఠీ లాక్కొని హర్షవీణపై దాడికి ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు తీవ్ర కలకలం, సంచలనం రేకెత్తించాయి. దీనిని నిరసిస్తూ బాధితురాలుగా చెప్పుకుంటున్న హర్షవీణ రోడ్డుపై బైఠాయించింది.
ఈ దృశ్యాలు ఊహించని విధంగా రైల్వే కోడూరు ప్రాంతంలోనే కాదు రాష్ట్రంలో జనసేన పార్టీకి ఒక కళంకం ఆపాదించే రీతిలో పార్టీ శ్రేణులు పనిచేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే హర్షవీణ తరఫున వాదిస్తున్న పల్నాడు ప్రాంతానికి చెందిన సాయికృష్ణ దీనిని తీవ్రంగా ఖండించారు. నేను నా తమ్ముడు హర్షవీణకు న్యాయ సహాయం అందిస్తున్నాం. స్వయంగా నా తమ్ముడే హర్షవీణ పక్కన ఉంటే దాడికి పాల్పడడం తీవ్ర నేరం, అభ్యంతరకరం. దీనిపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టులో కూడా కేసు నమోదు చేస్తానని సాయికృష్ణ అడ్వకేట్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉంటే ఈ దాడికి పూర్తిగా జనసేన పార్టీ నాయకులే బాధ్యత వహించాలని కూడా ఆయన హెచ్చరించినారు. ఇదిలా ఉంటే శత్రువులు ఎక్కడో కాదు, అంతర్గతంగానే ఉన్నారు. దీనికి సంబంధించి ముక్కా రూపానందరెడ్డి నాయకత్వాన్ని భరించలేని స్థితిలో ఒక వర్గమే ఈ తరహా కార్యక్రమాలకు ప్రోత్సహిస్తున్నది అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపైన టీడీపీ కూటమిలో ఎలాంటి అంతర్మదనం జరుగుతుంది, ఈ సంఘటన పైన డిప్యూటీ చీఫ్ పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణకలతో ఎస్ఎస్వి భాస్కర్రావు, రైల్వే కోడూరు నుంచి.